హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు మన రెసిపీ గార్లిక్ టొమాటో రసం. సో వెల్లుల్లిపాయలు అలాగే టమాటాలతో ఒక మంచి రసం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను దీనికోసం ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ని 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను, గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. ఇందులో నేను చిన్నగా ఉన్నవి 8 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను, పెద్దవైతే ఒక 5 సరిపోతాయి. సో 1.5 టేబుల్ స్పూన్ బెల్లం తీసుకున్నాను. సో స్వీట్ తినని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయొచ్చు, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ సైజు చింతపండు, టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ప్యూరీలా గ్రైండ్ చేసుకోకర్లేదండి. రసంలో అక్కడక్కడ చిన్న చిన్న టమాటో పీసెస్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. సో రిక్వైర్డ్ క్వాంటిటీ ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. రసం పలుచగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. అలాగే మనం కొంచెం ఎక్కువ బాయిల్ చేస్తాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. ఒక టీ స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకుని దానిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా మరిగించుకోవాలి. సాల్ట్ అన్నది మీరు టేస్ట్ చూసుకుని టేస్ట్ని బట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో బాగా బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు రసం పౌడర్ని యాడ్ చేసుకున్నాము. ఇది నేనైతే రెడీమేడ్ బయట కొనేసిన రసం పౌడర్ని ఇందులో యాడ్ చేశానండి. సో ఇలా బాగా మరిగించుకొని ఆల్మోస్ట్ 1/4 క్వాంటిటీ తగ్గిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకుని పోపు కోసం ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిలో 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చి, 1 చిటికెడు ఇంగువ వేసి కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనకి పోపు వేగినట్టు తెలిసిపోతుంది కదండి, దాన్ని ఈ రసంలో కలిపేసుకోవాలి. సో రైస్లోకి ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉండేటటువంటి రసం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.